ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 149వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన ప్రజలు యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయనకి ఇష్టలు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందు సంతోషం చేస్తే ఆయన హర్షించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకొని మిమ్మను అలంకరించుకొనండి, దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యోబు గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో ఆడంబర మహేత్యములతో నిన్ను నువ్వు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావమును ధరించుకొనుము. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధిక మగును, మనుషులలో బీదులో ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి, మీరు వెతికి వినయము గల వారి నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ సాత్వికము కలిగి నీ యందు భయభక్తులు కలిగి జీవించే వరకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు ప్రభు మనల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.